హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎండు చేపల కూరని సింపుల్గా, క్విక్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనేమి ఇది కొత్తగా కనిపెట్టిన రెసిపీ కాదండి. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నది, అలాగే మా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నది. అంటే ఎండు చేపల కూరని మన అమ్మమ్మ వాళ్ళు అప్పట్లో ఎలా చేసేవారో ఈ వీడియోలో చూసేయండి. ఈ కర్రీలో నేను ఎలాంటి మార్పులు చేయలేదండి. ఎగ్జాక్ట్గా నేను ఎలా నేర్చుకున్నానో సేమ్ అదే రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఎండు చేపల కూర చేయడం ఇంత ఈజీనా అని చూశాక మీరే అంటారు. ఫస్ట్ నేను ఇక్కడ 10 నుండి 12 ముక్కల వరకు ఎండు చేప ముక్కలను తీసుకున్నాను. ఇవి వచ్చేసి తోక చేపలు అంటారండి. పొడవుగా పాములాగా ఉంటాయి. ఈ చేపలకి తలా తోక కట్ చేసుకుని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కోసి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ చేపల్ని ఒక గిన్నెలోకి వేసుకొని చేపలు మునిగేలాగా వాటర్ని పోసుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు చేపల్ని వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చేపల్ని ఈ విధంగా చేత్తో రబ్ చేస్తే దానిపైన వైట్ కలర్ లేయర్ లాంటిది రిమూవ్ అవుతుంది. ఇలాగే అన్ని చేప ముక్కల్ని క్లీన్ చేసుకుని ఒక 2 to 3 టైమ్స్ పాటు క్లీన్గా వాష్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ రెడీ అయ్యాక నీసు వాసన రాకుండా ఉంటుంది. ఎండు చేప ముక్కల్ని ఫస్ట్ వాష్ చేయకముందు ఎలా ఉన్నాయో, వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో డిఫరెన్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఈ ఎండు చేప ముక్కల్ని మీరు ఎందులో అయితే కర్రీని ప్రిపేర్ చేసుకుంటారో అందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. కప్స్ వైజ్ అయితే నాకు 1.5 వరకు ఉల్లిపాయ ముక్కలు వచ్చాయండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 3 మీడియం సైజ్ బాగా ఎర్రగా పండిన టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కప్స్ వైజ్ అయితే నాకు 1.5 కప్పుల వరకు టమాటా ముక్కలు వచ్చాయండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పుని వేసుకోవాలి. ఎండు చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొంచెమే వేసుకోండి. సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు ఆయిల్ని వేసుకోవాలి. అంతేనండి, వేయాల్సినవన్నీ వేసాం. ఇప్పుడు వీటన్నిటిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అలాగే ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే నీసు వాసన రాకుండా కర్రీ బాగుంటుంది. మాకు అంత కారం అలాగే ఆయిల్ వద్దనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి, పర్లేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు చిక్కని చింతపండు గుజ్జుని అలాగే ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే కర్రీని కంపల్సరీగా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం చేత్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయికి మూత పెట్టి ఫస్ట్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కర్రీని ఉడికించుకోండి. కర్రీ అనేది ఇలా ఉడుకు పట్టాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని గిన్నెకి మూత పెట్టి కర్రీ దగ్గర పడి ఆయిల్ వదిలేంత వరకు కూడా కర్రీని ఉడికించుకోవాలి. కర్రీని అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. మ్యాక్సిమం ఒక 15 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అవుతుందండి. చూడండి, కర్రీ కుక్ అయ్యి ఆయిల్ వదిలింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇందులోకి కొత్తిమీర గట్రా ఏం అవసరం లేదండి. అంతేనండి, సింపుల్గా ఎండు చేపల కూర రెడీ అయింది. కర్రీని కలుపుకునేటప్పుడు ఎండు చేపల ముక్కలు అనేవి విరిగిపోకుండా నిదానంగా కలుపుకోండి. మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఈ ఎండు చేపల కూరని ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పని తక్కువగా ఉంటుంది, అలాగే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మా అమ్మ కానీ నేను కానీ ఎండు చేపల కూరనైనా పచ్చి చేపల కూరనైనా ఎప్పుడు డిఫరెంట్గా ఏం కొత్తగా ట్రై చేయమండి. రాగి సంకటితో అయితే ఈ ఎండు చేపల కూర కాంబినేషన్ అనేది అద్దరిపోతుంది. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మర్చిపోకుండా లైక్ చేసి అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.